ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఎయిర్ ఇండియా అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్కి సంబంధించి ప్రిలిమినరీ రిపోర్ట్ అనేది బయటకు వచ్చింది. యాక్సిడెంట్ జూన్ 12న జరిగింది. అందులో ప్రయాణికులతో పాటుగా కింద ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ మొత్తంగా 272 మంది చనిపోయినటువంటి ప్రమాదానికి సంబంధించి ఈ దుర్ఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే వివరాలని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AAIB తన ప్రాథమిక నివేదికను అందించింది. శుక్రవారం రోజు, అంటే ఒక నెల రోజుల వ్యవధిలోనే 30 రోజుల వ్యవధిలోనే ఈ ప్రమాద వివరాల్ని అందించాలి అని ఇంటర్నేషనల్గా పెట్టుకున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బేస్ చేసుకొని AAIB తన రిపోర్ట్ని అందించింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అనేది ఇప్పటిదాకా కేవలం ఊహాగానాలు మాత్రమే ఉన్నాయి. అందులో విద్యుత్ సరఫరా ఆగిపోయిందా, లేకపోతే ఇంజన్స్ ఫెయిల్ అయ్యాయా, పక్షి ఏమైనా ఢీకొందా, లేకుంటే ఇంతకుముందు చెప్పినట్టుగా పైలట్ సీట్ వెనక్కి ఒరిగిపోయి ఉందా, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఒక క్లారిటీ ప్రిలిమినరీ రిపోర్ట్ని బేస్ చేసుకొని వచ్చింది. దాంట్లో కట్ ఆఫ్ పొజిషన్లో ఉన్నాయి అనేది. యాక్చువల్గా 125 లీటర్ల ఇంధనం అందులో ఉన్నప్పటికీ 2 ఇంజన్లకి టేక్ ఆఫ్ అయిన వెంటనే ఇంధనం అందని పరిస్థితి ఏర్పడింది. రన్ పొజిషన్లో కాకుండా అవి కట్ ఆఫ్ పొజిషన్లోకి వెళ్ళిపోయాయి. దానివల్లే యాక్సిడెంట్ జరిగింది అని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తన ప్రిలిమినరీ రిపోర్ట్లో అందించింది. సాధారణంగా రన్వే మీద టేక్ ఆఫ్ అయినటువంటి కేవలం 3 సెకండ్లలో ఇది కట్ ఆఫ్ అయినటువంటి విషయాన్ని పైలట్, కో పైలట్ ఇద్దరు గుర్తించారు. వాళ్ళు దానికి సంబంధించి సంభాషణ కూడా కాక్పిట్ వాయిస్ రికార్డ్ అయింది అనే విషయాన్ని AAIB వెల్లడించింది. సాధారణంగా టేక్ ఆఫ్ అయిన వెంటనే దానికి అందాల్సినటువంటి ఫ్యూయల్ అందకపోవడం వల్ల ఎయిర్పోర్ట్ ప్రెమిసెస్లోనే ఈ సంభాషణ జరిగినట్టుగా గుర్తించింది AAIB. సో పైలట్, కో పైలట్ ఎవరు ఆ మాటలు అన్నారు అనేది పర్టికులర్గా రికార్డ్ అవ్వకపోయినప్పటికీ, ఎవరి దగ్గర నుంచి ఆ మాటలు వచ్చాయనేది రికార్డ్ అవ్వకపోయినప్పటికీ, సో ఇంజన్లకి ఇంధనం అందట్లేదు, కట్ ఆఫ్ పొజిషన్కు చేరుకుంది అని ఒక పైలట్ అన్నప్పుడు ఇంకొక పైలట్ నేనైతే దాన్ని స్విచ్ ఆఫ్ చేయలేదు అనడం, ఆ తర్వాత దానికి సంబంధించి ఇలా చర్చించుకోవడంతోనే 30 సెకండ్స్ గడిచిపోయాయి. ఇమ్మీడియట్గా పైలట్ మేడే 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 అంటూ 3 సార్లు ఎమర్జెన్సీ పరిస్థితి ఏర్పడింది, అత్యవసరమైనటువంటి పరిస్థితి విమానంలో ఏర్పడింది అనేటువంటి ఒక కాల్ ఇచ్చాడు అనేది కాక్పిట్ వాయిస్ రికార్డర్లో రికార్డ్ అయింది. సాధారణంగా ఇలాంటి యాక్సిడెంట్స్ ఏమైనా జరిగినప్పుడు సేఫ్గా ఉండడానికని కాక్పిట్లో జరిగేటువంటి వాయిస్ని రికార్డ్ చేయడానికి విమానానికి చివర్లో బ్లాక్ బాక్స్ని, ఆ తర్వాత CVRని కూడా అమరుస్తారు. ఆ CVR అండ్ బ్లాక్ బాక్స్ని కలెక్ట్ చేసుకున్నారు ఇన్వెస్టిగేషన్ కోసం. దాంట్లో వెల్లడైనటువంటి వివరాలని, రికార్డ్ అయినటువంటి వివరాలని బట్టి చూస్తే విమానంలో అయితే 125,000 లీటర్ల ఇంధనం ఉన్నప్పటికీ ఇంజన్కి మాత్రం అది సరఫరా జరగలేదు. అందులో టెక్నికల్ ఎర్రర్ ఏం జరిగింది అనేది ఇప్పుడు ఐడెంటిఫై చేసే పనిలో పడ్డారు. అయితే 3 సెకండ్ల తర్వాత ఈ పరిస్థితి సంభవించింది. ఆ తర్వాత 30 సెకండ్లలోనే మేడే 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 అంటూ కాల్ చేసినప్పటికీ కూడా ఆ తర్వాత కొద్దిగా ఇంధనం సరఫరా ఒక ఇంజన్కి అందింది తప్ప రికవరీ అయ్యే ప్రయత్నం ఒక ఇంజన్ చేసినప్పటికీ రెండవ ఇంజన్కి అసలు ఇంధనం కూడా అందలేదు. అప్పటికే అన్కంట్రోల్డ్ సిచ్యువేషన్కి ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం, డ్రీమ్ లైనర్ విమానం చేరుకుంది కాబట్టి అది కుప్పకూలింది అనేటువంటి వివరాలని ఈ AAIB రిపోర్ట్ అయితే వెల్లడించింది. సో కట్ ఆఫ్ అనేది ఒక డీటెయిల్డ్ సీక్వెన్స్గా ఉంది. ఒక ఫెయిల్యూర్ మెసేజెస్ అనేవి అందాయి, ఎయిర్ క్రాఫ్ట్ రెస్పాన్స్ జరగలేదు. సో ఇప్పటికీ కూడా ఇది ఒక ప్రిలిమినరీ రిపోర్ట్, ఇది ఫైనల్గా కంక్లూడింగ్ రిపోర్టు కాదు. ఏం జరిగింది అనేది, దీనివల్లే ప్రమాదం సంభవించింది అనేటువంటి ఒక కంక్లూజన్ అయితే రాలేదు. కాకపోతే ఈ ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా జరగడానికి బేసికల్గా ప్రైమరీ ఫైండింగ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఆ ప్రైమరీ ఫైండింగ్స్ని ఆధారంగా చేసుకొని జరిగినటువంటి
ప్రిలిమినరీ రిపోర్ట్ ఇది. ఇక పైలట్లకి సంబంధించి చూసుకుంటే కెప్టెన్ సుమీత్ సబర్వాల్కి 8,200 గంటల ఫ్లయింగ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ కో పైలట్ క్లైవ్ కుందర్కి 1,100 ఫ్లయింగ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఆ ఇద్దరిలో ఎవరు ఫ్యూయల్ గురించి మాట్లాడుకున్నారు, ఎవరు కట్ ఆఫ్ అయింది, లేకుంటే ఇంజన్కి ఇంధనం సరఫరా జరగట్లేదు అనేది ఇద్దరిలో ఎవరు చెప్పారు, ఎవరు మాట్లాడుకున్నారు అనేది రికార్డ్ అవ్వకపోయినప్పటికీ కూడా ఒక పైలట్ మాత్రం మేడే 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 అన్నాడు అనేది మాత్రమే రికార్డ్ అయింది. సో ఇప్పటికీ ఇవన్నీ ది ఎయిర్క్రాఫ్ట్ క్రాషింగ్ అవుట్ సైడ్ ద ఎయిర్పోర్ట్ బౌండరీ ఎట్ 1:39 PM అయింది అనేది ఈ రిపోర్ట్ను బట్టి బేస్ చేసుకొని అయితే తెలుస్తోంది. సో ఇప్పుడు AAIB అనేది యుఎస్ ఏవియేషన్కి సంబంధించినటువంటి ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాన్ని బేస్ చేసుకొని ఈ రిపోర్ట్ వచ్చింది. యాక్చువల్గా ఒక 10 సెకండ్స్ గ్యాప్ తర్వాత ఒక ఇంజన్ రన్ పొజిషన్కి వచ్చింది. అంటే 1 నిమిషం 1:38:52 ఆ తర్వాత 54 సెకండ్ల మధ్యలోనే ఈ ప్రమాదం అనేది జరిగింది. కుప్పకూలిపోవడం అనేది కంప్లీట్గా ద బ్లాక్ బాక్స్ స్టాప్డ్ రికార్డింగ్ డేటా 17 సెకండ్స్ లేటర్ ఎట్ 1:39:11 అనేది AAIB రిపోర్ట్ అయితే వచ్చింది. అంటే అప్పటికే ప్రమాదం జరిగిపోయింది. 1:39 ప్రమాదం జరిగింది. 17 సెకండ్ల తర్వాత బ్లాక్ బాక్స్ నుంచి, అంటే అప్పటికే విమానం నుంచి బ్లాక్ బాక్స్ విడిపోయింది కాబట్టి ఇంకా రికార్డ్స్ చేసేటువంటి పరిస్థితుల్లో కూడా బ్లాక్ బాక్స్ లేదు అనేది AAIB రిపోర్ట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఈ AAIB రిపోర్ట్ వచ్చిన తర్వాత B787 డ్రీమ్ లైనర్ ఎయిర్క్రాఫ్ట్ విమానానికి సంబంధించి ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి వచ్చినటువంటి ఈ ప్రిలిమినరీ రిపోర్ట్ అనేది, సో దీనికైతే ఎయిర్ ఇండియా వి ఎక్నాలెడ్జ్ రిసీవ్డ్ ఆఫ్ ద ప్రిలిమినరీ రిపోర్ట్ రిలీజ్డ్ బై ద ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఈరోజు 12th జూలైకి అనేదాన్ని ఎక్నాలెడ్జ్ అయితే చేసింది ఎయిర్ ఇండియా. ఎయిర్ ఇండియా ఈజ్ వర్కింగ్ క్లోజ్లీ విత్ ద స్టేక్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ రెగ్యులేటర్స్. వీ కంటిన్యూ టు ఫుల్లీ కోఆపరేట్ విత్ ద AAIB అండ్ అదర్ అథారిటీస్ యాజ్ దేర్ ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్. సో AAIB ఇచ్చింది కేవలం ఇప్పుడు ప్రిలిమినరీ రిపోర్ట్ మాత్రమే. ఇక ఫర్దర్గా ఇంకా ఇన్వెస్టిగేషన్స్ అనేవి జరగాల్సిన అవసరం అయితే ఉంది. దానికి ఇంకాస్త టైం అయితే పడుతుంది. సో ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ బోయింగ్ అయితే ఇంకా మేము కూడా సపోర్ట్ చేస్తాము, ఎలా అయితే ఎయిర్ ఇండియా చెప్పిందో మేము ఇన్వెస్టిగేషన్కి ఫర్దర్గా సపోర్ట్ చేస్తామో ఎయిర్ ఇండియా కూడా అదే మాట చెప్పింది. బోయింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా అదే మాట చెప్పారు. సిఫ్ని ఇక్కడ మనం ప్రధానంగా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బర్డ్ హిట్ అయినటువంటి యాక్టివిటీ అయితే ఏది కనిపించలేదు. The report also adds that there was no significant bird activity in the vicinity of the flight path అనేది జరగలేదు. అండ్ ఒక ఆల్టిట్యూడ్ని అయితే కోల్పోయింది. అంటే దానికి సంబంధించి జరగాల్సినటువంటి ఒక బ్యాలెన్స్ని అయితే ఇది కోల్పోవడం వల్లే ఇది జరిగింది అనేది. సో ఇప్పుడు 1,25,000 లీటర్లు ఉన్నటువంటి ఇంధనం ఇంజన్స్కి అయితే ఉపయోగపడలేదు. కానీ యాక్సిడెంట్ అయ్యి కుప్ప కూలిపోయిన తర్వాత ఒకేసారి పెద్ద ఎత్తున మంటలు రావడానికి, అందులో ఉన్నటువంటి ప్రయాణికులు తగలబడిపోవడానికి మాత్రం 1,25,000 లీటర్ల ఇంధనం అయితే ఉపయోగపడింది. ఎక్కడా గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు చివరికి DNA టెస్ట్ చేసి ఐడెంటిఫై చేసే పరిస్థితికి వచ్చింది అదే ఇంధనం వల్ల. ఇంధనం ముందు నుంచి చెప్తున్నట్టుగా ఇంజన్ల లోపం, ఇంజన్లలో వైఫల్యం, ఒకేసారి 2 ఇంజన్లు వర్క్ చేయడం మానేసాయేమో అనేటువంటి ఒక అనుమానం వచ్చింది. ఆ 2 ఇంజన్లు పనిచేయడం మానేయడానికి వెనకాల కట్ ఆఫ్ పొజిషన్ అనేది ఇంజన్లకి అందింది. అంటే యూజువల్గా రన్ పొజిషన్లో ఉండాల్సినటువంటి ఇంజన్లు కట్ ఆఫ్ పొజిషన్లో చేరుకోవడం, కట్ ఆఫ్ పొజిషన్ అనేది వాటికి సరఫరా అనేది లేకపోవడం వల్ల జరిగింది అనేది. అందువల్లే ఎయిర్ ఇండియా బోయింగ్ 7878 ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదానికి గురి అయింది అనేది. సో అందులో ప్రయాణిస్తున్నటువంటి 242 మంది ప్రయాణికులతో పాటుగా అందులోనే సిబ్బంది ఉన్నారు, పైలట్లు ఉన్నారు. ఆ తర్వాత అది కుప్పకూలిపోతూ అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద పడడం, మెస్ మీద పడడం వల్ల దాంట్లో కూడా సిబ్బంది చనిపోయారు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా
కూడా చనిపోయారు. సో ఫోరెన్సిక్ టీమ్ జూన్ 14న దీనికి సంబంధించినటువంటి శిథిలాలకి రెకేజెస్ అంటే అక్కడ ఉన్నటువంటి శిథిలాల నుంచి సేకరించింది. విమానంలో ఉన్నటువంటి తోక అంటే వెనక భాగం నుంచి ఎయిర్ ఇండియా ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి డీటెయిల్స్ అనేది అయితే తీసుకుంది. సో ఇప్పటికైతే ఒక కాక్పిట్ వాయిస్ రికార్డర్ అందించినటువంటి వివరాలు ఇవి. సో ఫ్యూయల్ సప్లై అనేది అయితే అందలేదు. మరి ఇక ఫర్దర్గా ఎంత కాలం పడుతుంది? ఇప్పటికైతే పెట్టుకున్నటువంటి నార్మ్స్ రెగ్యులేషన్స్ని బేస్ చేసుకొని మొదటి ప్రిలిమినరీ రిపోర్ట్ 15 పేజీల రిపోర్ట్ని అయితే అందించింది. ఇప్పటికీ అటు టాటాతో పాటుగా ఇటు ఎయిర్ ఇండియా, బోయింగ్ అందరూ మేము దీనికి సంబంధించి కంటిన్యూ చేస్తాము, కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ని ఫర్దర్గా కూడా ఇన్వెస్టిగేషన్కు మేము అందిస్తాము అని చెప్తున్నారు. సో ఇంధనం దొరకకపోవడం వల్ల మనం ఆకలి దొరకకపోతే మనకి ఫుడ్ దొరకకపోతే ఎలా అయితే ఆకలితో అలమటిస్తామో అలా స్టార్వింగ్ పొజిషన్కి ఇంజన్లు చేరుకున్నాయి అనేది ఏఐబి తన రిపోర్ట్లో వెల్లడించింది. ఫ్యూయల్ కోసం అవి అలమటించిపోయాయి. ఇక హ్యాండ్సప్ సిచ్యువేషన్, అక్కడ ఫ్యూయల్ అందకపోవడం వల్ల ఇంజన్లు మొరాయించడం వల్ల కుప్ప కూలిపోయాయి అనేది ఇప్పుడు ఏఐబి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇచ్చినటువంటి వివరాలు ఇవి. ఫ్యూయల్ స్విచెస్ ఆఫ్ ద ప్లేన్స్ ఇంజన్ అందువల్లే కట్ ఆఫ్ అయిపోయింది అనేది. సో బోయింగ్ కూడా అదే చెప్తోంది. ఇప్పుడు చనిపోయినటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళ తరఫున మేము వారికి నివాళులు అర్పిస్తున్నాము, ఒక సాలిడారిటీ ప్రకటిస్తున్నాము, వారితో మేము ఎప్పటికీ ఉంటాము, ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కోసం మేము సహకరిస్తాము అనేటువంటి మాట. అయితే ఎవరు ఇది ఇంజన్కి ఇంధనం అందట్లేదు అని చెప్పారు, ఐ డెంట్ కట్ ఆఫ్ ఫ్యూయల్ అనేది ఎవరు చెప్పారు అనేది మాత్రం అది రికార్డ్ అవనప్పటికీ కూడా ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ అయితే వచ్చింది. సో ఫర్దర్గా ఇది ఎంత టైంలో రివీల్ చేస్తారు అనేది ఇప్పటికైతే మనం ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది. బ్లాక్ బాక్స్లో కాక్పిట్ వాయిస్ రికార్డర్లో అందినటువంటి వివరాలని బట్టి చూస్తే 2 ఇంజన్లు ఫెయిల్ అవ్వడం, దానికి ఇంధనం అందకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగింది అనేది ఏఐబి ప్రాథమిక రిపోర్ట్ని బట్టి తెలుస్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి